ఖాద్రీ న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కదిరి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయంలో ఘనంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు, శ్రీవారికి ఉంజల్ సేవ. కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లిలో అమర పోలీసుల సంస్మరణ వారోత్సవాలు, పోలీసులచే కొవ్వొత్తుల ర్యాలీ. అప్పుల బాధ తాళలేక కదిరిలో భార్యాభర్తల ఆత్మహత్య, 3 రోజుల అనంతరం పోలీసులకు సమాచారం. శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి దసరా ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. కోవిడ్ ఆంక్షల కారణంగా దసరా 9 రోజులు స్వామివారికి సాధారణ పుష్పాలంకరణలతో అలంకరించి భక్తులకు పరిమితంగానే దర్శనాలకు అనుమతించారు. అనంతరం విజయదశమి రోజున ప్రతి ఏడాది శ్రీవారు శమి పూజ కొరకు రాయచోటు రోడ్లోని శమి మండపానికి చేరుకుని అక్కడ శమి వృక్షానికి పూజలు నిర్వహించి ఆయుధ పూజ కూడా నిర్వహించి భక్తుల పూజలు అందుకున్న అనంతరం అశ్వవాహనంపై తిరువీధులలో భక్తులకు దర్శనమిచ్చేవారు. కానీ ఈ ఏడాది కోవిడ్ ఆంక్షల కారణంగా స్వామివారి ఆయుధ పూజ, శమి పూజ కార్యక్రమాలు ఆలయం లోపలే నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శమి వృక్షానికి పూజలు నిర్వహించి ఆయుధ పూజ కూడా నిర్వహించి సాయంకాలం స్వామివార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు. శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి దసరా ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. కోవిడ్ ఆంక్షల కారణంగా దసరా 9 రోజులు స్వామివారికి సాధారణ పుష్పాలంకరణలతో అలంకరించి భక్తులకు పరిమితంగానే దర్శనాలకు అనుమతించారు. అనంతరం విజయదశమి రోజున ప్రతి ఏడాది శ్రీవారు శమి పూజ కొరకు రాయచోటు రోడ్లోని శమి మండపానికి చేరుకుని అక్కడ శమి వృక్షానికి పూజలు నిర్వహించి ఆయుధ పూజ కూడా నిర్వహించి భక్తుల పూజలు అందుకున్న అనంతరం అశ్వవాహనంపై తిరువీధులలో భక్తులకు దర్శనమిచ్చేవారు. కానీ ఈ ఏడాది కోవిడ్ ఆంక్షల కారణంగా స్వామివారి ఆయుధ పూజ, శమి పూజ కార్యక్రమాలు ఆలయం లోపలే నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శమి వృక్షానికి పూజలు నిర్వహించి ఆయుధ పూజ కూడా నిర్వహించి సాయంకాలం స్వామివార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు.
శరణు సురేంద్ర సన్ను శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్ను శరణు శ్రీ సతి వల్లభ.
చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. పిల్లలు ఎంత బాగా ఆడారు, చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు పిల్ల బ్యాచ్ అంతా బయట. సత్యం వదిష్యామి ధనమాన్ భవతు తద్భక్తారమవతు భవతు మాం భవతు భక్తారమవతు ఓం శాంతిః శాంతిః శాంతిః. రాజాదిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కోర్మహే సమే కామాన్ కామకామాయ వహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురుషోర్నమః. అంతఃక్షరమిభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం ఇంద్రస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరాభో. ప్రజల రక్షణకే నిత్యం ప్రాధాన్యతనిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల సేవలు స్మరిస్తూ అక్టోబర్ 21న అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఈ నెల చివరి తేదీ వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కదిరి కుమారవాండ్లపత్తి అమర పోలీసు వీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కదిరి రూరల్ కుమరవాండ్లపల్లి గ్రామ ప్రజలు కూడా పాల్గొని అమర పోలీసు వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం భారత భూభాగంలోనికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేసిన చైనా సైనికులను లద్దాఖ్ వద్ద కొండలలో కేవలం 10 మంది సరిహద్దు భద్రతా పోలీసులు అటకాయించి నిలువరించారని, ఈ పోరులో 10 మంది పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాన్ని స్మరిస్తూ ప్రతి ఏటా అమర పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు వేలాది మంది పోలీసులు జవానులు దేశ భద్రత కోసం ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగాలను స్మరిస్తూ ప్రజా సంరక్షణకు తాము పునరంకితమవుతామన్నారు. ప్రజల రక్షణకే నిత్యం ప్రాధాన్యతనిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల సేవలు స్మరిస్తూ అక్టోబర్ 21న అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఈ నెల చివరి తేదీ వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కదిరి కుమారవాండ్లపత్తి అమర పోలీసు వీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కదిరి రూరల్ కుమరవాండ్లపల్లి గ్రామ ప్రజలు కూడా పాల్గొని అమర పోలీసు వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం భారత భూభాగంలోనికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేసిన చైనా సైనికులను లద్దాఖ్ వద్ద కొండలలో కేవలం 10 మంది సరిహద్దు భద్రతా పోలీసులు అటకాయించి నిలువరించారని, ఈ పోరులో 10 మంది పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాన్ని స్మరిస్తూ ప్రతి ఏటా అమర పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు వేలాది మంది పోలీసులు జవానులు దేశ భద్రత కోసం ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగాలను స్మరిస్తూ ప్రజా సంరక్షణకు తాము పునరంకితమవుతామన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 16 నుండి 21వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరిగేది. ఈ సంవత్సరం దాన్ని
అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు మార్చడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం ఎవరైతే అమరులై ఉంటారో, అంటే యుద్ధంలో పోరాడి చనిపోయిన సైనికులు కానీ, లేదంటే దేశ రక్షణలో చనిపోయిన సైనికులకు కానీ, అదేవిధంగా మన విధి నిర్వహణలో చనిపోయినటువంటి పోలీసులకు కానీ, అదేవిధంగా మొన్న కరోనా సమయంలో ప్రజలందరినీ ఇంట్లో ఉంచుతూ బయట ఉండి ఉద్యోగాలు చేస్తూ వీరమరణం పొందిన వారిని స్మరించుకుంటూ ఈ పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వివిధ రకాల వాళ్ళందరినీ స్మరించుకుంటూ వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో కుమ్మరవాళ్ళపల్లె ప్రజలు మరియు వాలంటీర్లు, కుమ్మరవాళ్ళపల్లె పంచాయతీ సిబ్బంది మరియు రూరల్ పోలీస్ సిబ్బంది అంతా పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు కుమ్మరవాళ్ళపల్లె ప్రజలకి అభినందనలు తెలుపుతూ సెలవు. కదిరి మండల భవన నిర్మాణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం కదిరి వాల్మీకి భవనంలో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు పవన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కదిరిలో కార్మికులకు కరోనా సందర్భంగా అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంకా కొందరికి సరుకులు అందలేదని సమాచారం వస్తుందని, వారందరికీ అవసరమైన సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘం గౌరవ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి వివరించారు. కార్మికులు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే మనకు చేతి నిండా పని లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అతిథులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కదిరి మండల భవన నిర్మాణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం కదిరి వాల్మీకి భవనంలో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు పవన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కదిరిలో కార్మికులకు కరోనా సందర్భంగా అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంకా కొందరికి సరుకులు అందలేదని సమాచారం వస్తుందని, వారందరికీ అవసరమైన సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘం గౌరవ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి వివరించారు. కార్మికులు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే మనకు చేతి నిండా పని లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అతిథులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. చెప్పండి, మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని చేసినందుకు ఈ సభలో అతనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పని నేను ఆయన కంటే పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. నేను అభిలషించేవాడిని, నేను ఆకాంక్షించేవాడిని. అలాంటి పవన్ను మున్ముందు కూడా ఈ కదిరి పట్టణం ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పట్టణం, ఒక మహానుభావులు ఎందరో ఈ ఊళ్ళో పుట్టిన పట్టణం ఇది. వారిని వారసత్వంగా తీసుకొని మీరు ముందుకు పోవాలని, మీ పైన బాగా సాగాలని ఆశిస్తూ ఈ సభను ఉద్దేశించి, వ్యాపార కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడేసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఒక శుభదినాన రెండు వర్గాలు ఇక్కడ సమావేశం చాలా సంతోషకర పరిణామం. ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న మా కార్మిక సోదరులు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మా యజమానులతో సమానం. వాళ్ళని పిలుచుకునేసి ఆహ్వానించి ఏదో స్వీట్ ఇవ్వాలనుకుంటున్నాం సార్ అని నిన్న నాకు ఫోన్ చేస్తే, చాలా మంచి నిర్ణయం, మంచి పని చేస్తున్నారు, గట్టు విజయదశమి రోజున మంచి పని కానివ్వండి అని చెప్పాము. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తర్వాత ఇందాక అన్న చెప్పినట్లు లాక్డౌన్ పీరియడ్లో అసోసియేషన్ తరఫున మిగతావన్నీ పక్కన పెట్టేస్తే ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇబ్బందులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి సహాయ సహకారాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చిన్న చిన్న అపస్థితులు కూడా దొరికాయి. కొద్దిమందికి కొన్ని చేరలేదు. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. నెక్స్ట్ ఇటువంటి ఏమైనా టేకప్ చేసేటప్పుడు ఎవరిని ఉపేక్షించకుండా వీలైతే అంతమందికి కవర్ అయ్యే విధంగా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ గౌరవించి మేము చేసుకున్న విన్నపం ఏంటంటే, మా కార్మిక సంఘం తరఫున ఇందాక సోదరుడు చెప్పినట్టు మేము బాగుంటేనే మీరు బాగుంటారు, మా కార్మికులు బాగుంటేనే మీరు బాగుంటారని అన్నగారు బాగా చెప్పారు.
మనం బాగా గమనించినట్లయితే నిర్మాణ రంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు ఎవరైనా పర్చేజర్, ఎవరైనా కస్టమర్ మన టౌన్ దాటి బయటకు పోయేవాడు కాదు. ఇప్పుడు మనం గమనిస్తే కొన్ని ఐటమ్స్కి బెంగళూరు వరకు పోయి తెచ్చుకుంటున్నారు. టైల్స్ కానివ్వండి, అవి మోల్ బాగులు అక్కడంతా పోయి తెచ్చుకుంటున్నారు. సో ఇటువంటి మార్పులు వస్తున్న నేపథ్యంలో వీళ్ళతో మీరు సత్సంబంధాలు పెట్టుకుంటే మీ వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి. ఎందుకంటే కస్టమర్ని ఊరు దాటిపోనికుండా మన ఊరు షాపుల్లోనే పర్చేజ్ చేసే విధంగా వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయగలుగుతారు. ఇది చాలా సున్నితమైన మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మా కార్మిక సోదరులందరికీ మీరు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి చిన్న పొట్టలు, చిన్న ప్రాణాలు, వాటిని నిత్యం గుర్తెరిగి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలము, మన వ్యాపారాన్ని మనం ఏ విధంగా వృద్ధి చేసుకోగలము అనే పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తూ మా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనందరం కలిసికట్టుగా మీ వ్యాపారం ఆరోగ్యాలుగా అభివృద్ధి చెందాలని, మా కార్మిక సోదరులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ విధమైన వాతావరణం మనం నెలకొల్పుతాం. కదిరిపట్నం బైపాస్ రోడ్డులో కాపురం నుండి బట్టల దుకాణం నిర్వహించుకుని జీవిస్తున్న సదాప్రసాద్, అతని భార్య లత తమ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధిక అప్పులే వీరి ఆత్మహత్యలకు ప్రాథమికంగా కారణంగా తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు ఈ నెల 22వ తేదీన ఈ జంట తిరుపతికి వెడుతున్నట్లుగా చెప్పి వెళ్ళిపోయారని, కానీ వారు ఇంటి లోపల నుంచి తాళం వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉండగా అందిన సమాచారం మేరకు ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా స్పష్టమైందని పట్టణ పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలవలసి ఉంటుందని ఎస్ఐ రఫీక్ తెలిపారు. శవాలను పోస్ట్ మార్టానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా వివరించారు. కదిరిపట్నం బైపాస్ రోడ్డులో కాపురం నుండి బట్టల దుకాణం నిర్వహించుకుని జీవిస్తున్న సదాప్రసాద్, అతని భార్య లత తమ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధిక అప్పులే వీరి ఆత్మహత్యలకు ప్రాథమికంగా కారణంగా తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు ఈ నెల 22వ తేదీన ఈ జంట తిరుపతికి వెడుతున్నట్లుగా చెప్పి వెళ్ళిపోయారని, కానీ వారు ఇంటి లోపల నుంచి తాళం వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉండగా అందిన సమాచారం మేరకు ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా స్పష్టమైందని పట్టణ పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలవలసి ఉంటుందని ఎస్ఐ రఫీక్ తెలిపారు. శవాలను పోస్ట్ మార్టానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా వివరించారు. అక్టోబర్ 22వ తారీఖున సద్దా లత తర్వాత ఆమె భర్త సద్దా ప్రసాద్ అనే ఇద్దరు కూడా తిరుమలకు వెళ్తున్నామని చెప్పేసి సద్దా లత వాళ్ళ ఫాదర్ ఉన్న చిన్న శేషయ్య గారు మన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 22వ తారీఖు తిరుమలకు పోతున్నామని చెప్పేసి వెళ్ళిపోయినారు. కానీ 23వ తారీఖు నుంచి మేము ఫోన్ చేస్తే మా ఫోన్ ఎత్తడం లేదు, ఫోన్ అటెంప్ట్ చేయడం లేదు. కాబట్టి మాకు వాళ్ళు ఫోను ఎందుకు ఎత్తడం లేదు తెలియడం లేదు, కంగారు ఉంది. కాబట్టి కాల్ డీటెయిల్స్ తీసేసి వాళ్ళు ఏమైనా జాడా కనిపెట్టారంటే అని నిన్న 24వ తారీఖు అక్టోబర్ 24వ తారీఖు జొన్న చిన్న శేషయ్య గారు స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మీద లత మరియు ప్రసాద్ ఇద్దరు మిస్ అయినట్టుగా మ్యాన్ మిస్సింగ్ అండ్
ఉమెన్ మినిస్టర్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో. కానీ నిన్న మేము టవర్లో పెట్టినప్పుడు వాళ్ళ టవర్ కదిలోనే ఉందని ప్రాథమికంగా మాకు తెలిసింది. ఉదయం ఫిర్యాదుదారులైనటువంటి శేషయ్య గారు వచ్చి వాళ్ళు ఉన్నటువంటి టెక్స్టైల్స్ షాప్లో స్మెల్ వస్తుంది, అనుమానాస్పదంగా చూడాలి, బయట నుంచి లాక్ ఉందని చెప్తే ఆ లాక్ పలగొట్టినప్పుడు వాళ్ళు భార్య భర్త ఇద్దరు కూడా జొన్నలత మరియు ప్రసాద్ ఇద్దరు కూడా ఊరి వేసుకుని చనిపోయినారు. వాళ్ళ ఊరికి గల కారణాలు మాకు తెలియాల్సి ఉంది. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తాయి. దేవీ శరణవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో నవదుర్గలను పూజించి రోజుకో దుర్గామాతకు ప్రత్యేక నివేదనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏళ్లలో మహిళలు బొమ్మల కొలువులు తీర్చి పూజలు అర్పించి ప్రతిరోజు పేరంటాలు నిర్వహిస్తున్నారు. కదిరి సోమగుట్ట వీధిలో మనోరి బ్యూటీ పార్లర్ వారి ఇంట బొమ్మల కొలువు తీర్చి పూజలు అర్పించారు. ఇక ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుడు బండారు మనోహర్ నాయుడు బొమ్మలకు పూజలు చేసి అనంతరం మాట్లాడుతూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి జీవితంలోని విజయాలు పరంపరగా చోటు చేసుకోవాలని అభిలషించారు. దేవీ శరణవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో నవదుర్గలను పూజించి రోజుకో దుర్గామాతకు ప్రత్యేక నివేదనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏళ్లలో మహిళలు బొమ్మల కొలువులు తీర్చి పూజలు అర్పించి ప్రతిరోజు పేరంటాలు నిర్వహిస్తున్నారు. కదిరి సోమగుట్ట వీధిలో మనోరి బ్యూటీ పార్లర్ వారి ఇంట బొమ్మల కొలువు తీర్చి పూజలు అర్పించారు. ఇక ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుడు బండారు మనోహర్ నాయుడు బొమ్మలకు పూజలు చేసి అనంతరం మాట్లాడుతూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి జీవితంలోని విజయాలు పరంపరగా చోటు చేసుకోవాలని అభిలషించారు. శాంతి శాంతి. ఓం దుర్గాదేవి అయిన మహా. ఈరోజు విజయదశమి, పేరులోనే విజయం ఉంది. ఈరోజు ఎటువంటి నూతన కార్యక్రమాలు చేపట్టినా కూడా విజయం చేకూర్చుతాయనేసి ఒక నానుడి. అదేవిధంగా దేవీ నవరాత్రులు అంటే 9 రాత్రులు 9 దుర్గలను పూజించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడమే ఈ దేవీ నవరాత్రుల యొక్క ప్రత్యేకత. ఈరోజు విజయదశమి అన్ని విజయాలకు మంచి రోజు కాబట్టి మంచి అనే దానిపైన చెడు అనేది ఓడిపోయి మంచి గెలవడానికి ఉన్నటువంటి ఈ దినాన్ని అందరికీ కూడా మంచి పనులకు విజయం చేకూర్చాలని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కదిరిపట్నం 34వ వార్డు పిల్లవంక కాలనీలో వెలిసిన శ్రీ సల్లాపురమ్మ ఆలయం వద్ద దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆశ్వేయుజ మాసం ఆరంభం నుంచి ఆలయంలో అమ్మవారికి వివిధ అలంకారాలతో అలంకరించి పూజించారు. దుర్గాష్టమి, మహర్నవమి రోజులను పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి నవధాన్యాల అలంకారాలు, శాంతి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. ఈ సందర్భంగా 34వ వార్డులో కౌన్సిలర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలిచిన ఈశ్వరయ్య ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకులు కుటాగొళ్ల ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు హాజరై ఈ విజయదశమి అశోక్ బౌద్ధ విజయదశమిగా జరుపుకోవాలని, అగ్రవర్ణాలు చరిత్రలను తారుమారు చేశారని విమర్శించారు. బహుజనులు ఈ దేశ మూలవాసులని, వారి సంస్కృతి సంప్రదాయాలు, వారి దేవతల ఆరాధన విధానాల ద్వారా బహిర్గతమవుతుందని వివరించారు.
కదిరిపట్నం 34వ వార్డు పిల్లవంక కాలనీలో వెలిసిన శ్రీ సల్లాపురమ్మ ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆశ్వయుజ మాసం ఆరంభం నుంచి ఆలయంలో అమ్మవారికి వివిధ అలంకారాలతో అలంకరించి పూజించారు. దుర్గాష్టమి, మహర్నవమి రోజులను పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి నవధాన్యాల అలంకారాలు, శాంతి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. ఈ సందర్భంగా 34వ వార్డులో కౌన్సిలర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలిచిన ఈశ్వరయ్య ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకులు కుటాగొళ్ల ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు హాజరై ఈ విజయదశమి అశోక్ బౌద్ధ విజయదశమిగా జరుపుకోవాలని, అగ్రవర్ణాలు చరిత్రలను తారుమారు చేశారని విమర్శించారు. బహుజనులు ఈ దేశ మూలవాసులని, వారి సంస్కృతి సంప్రదాయాలు, వారి దేవతల ఆరాధన విధానాల ద్వారా బహిర్గతమవుతుందని వివరించారు. నాలుగవాడు పిల్లంగ కాలనీలో నందు సల్లాపురమ్మ దేవత గ్రామంలో వెలిచినది. దీనికి కార్యక్రమానికి వచ్చిన ఈశ్వరయ్య 34వ వార్డు ఇండిపెండెంట్గా నిలబడుతున్నాడు. దానికి అన్నదానం కార్యక్రమం అతను 9 రోజుల నుంచి అతన్నే ప్రతి సేవకుడు దానికి ఉండి ముందు నుండి నడిపిస్తున్నాడు. అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సల్లాపురమ్మకి దసరా ఉత్సవాల్లో 9 రోజుల నుంచి ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు బతుకమ్మ పూజ చేసుకొని పండగ చేసుకొని రోజంతా జనాలు వచ్చి టెంకాయలు కొట్టుకొని సల్లాపురమ్మను బాగా కొలిచి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం దసరా పండుగ ఇలా అందరూ కలిసిమెలిసి ఉండాలని, హ్యాపీగా దసరా పండుగ చేసుకోవాలని అమ్మవారికి పూజ చేపించి అమ్మవారి రథంతో కూడా ఊరంతా ఊరేగింపు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుగుతూనే ఉన్నది. ప్రసాదాలు ఇస్తూనే ఉన్నాం. మరి ప్రతిరోజు ఇక్కడ భక్తాదులు వస్తూనే ఉన్నారు సల్లాపురం గుడికి. మరి అదేవిధంగా ఈరోజు దసరా ఉత్సవాల్లో మన ఈశ్వరయ్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీగా పెట్టాడు భక్తాదులకు అందరికీ. కాబట్టి వారికి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఆ సల్లాపురం దేవత చల్లగా కాపాడాలని ఆ దేవతలను వేడుకుంటున్నాం. మరి ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు భక్తాదులు ఈ పిల్లంక కాలనీలో ఇదే విధంగా చేసుకోవాలని భక్తాదులందరూ కార్యక్రమాన్ని. పిల్లంక కాలనీ 34వ వార్డు పిల్లంక కాలనీ నందు సల్లాపురమ్మ దేవస్థానం రవి గారి యొక్క సాయి సహకారాలతో అలాగే ఈశ్వరయ్య గారు 9 రోజుల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మిత్ర బృందానికి, అలాగే రవి గారు దాదాపు 10 సంవత్సరాల నుండి చూస్తున్నాము ఈ సల్లాపురమ్మ దేవస్థానం దినదిన అభివృద్ధిగా చేస్తున్నారు. మనం ఒకటి గ్రహించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా అశోక విజయదశమి బౌద్ధ విజయదశమి శుభాకాంక్షలు కాద్రి ప్రేక్షకులందరికీ. ముఖ్యంగా మనం ఏంటికంటే మన నాగరికత ఈరోజు సల్లాపురం ఉదాహరణ చూసుకోవచ్చు. మనం పూర్వము నాగరికత అంటే డెవలప్మెంట్ అయిన మూలనివాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమైనటువంటి మనము సల్లాపురమ్మ, గంగమ్మ, మారమ్మ అని వివిధ పేర్లతో ప్రకృతిని కొలిచేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనవి. ప్రకృతిని దైవంగా చెట్లను పూజించి, వర్షాన్ని పూజించి, ఎండను పూజించి, ప్రకృతిలో పంచభూతాలను పూజించేటువంటి సాంప్రదాయాలు వేల సంవత్సరాల నుండి నాగరికత ప్రపంచంలో మనము భారతదేశము గొప్ప నాగరికత. ఇలాంటి ఈ యొక్క ఆచారాలు వేల సంవత్సరాల నుండి వస్తున్నాయి. కాబట్టే ఈరోజు మనం చూసాము రవి గారు ఆడ ధాన్యాలు చిరుధాన్యాలన్నీ పోసి అమ్మవారి ముందర పెట్టారు. అవి ధాన్యాలు చిగురు వేసినటువంటి పరిస్థితులు. ఆ చిగురు వేసినటువంటి ఆ ధాన్యాలు తీసుకుని మన పంట పొలాలు వేసుకునేటువంటి పరిస్థితి, సాంప్రదాయ సంస్కృతిలో బతుకుతున్నటువంటి పరిస్థితి మూల నివాసులైనటువంటి మనము. ముఖ్యంగా అశోక విజయదశమి అని ఏంటి చెప్తున్నామంటే, అశోకుడు ఒక జీవిత చరిత్రని పక్కదారి పట్టించారు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని చెప్తున్నారే కానీ భారతదేశ చిత్రపటంలో, భారతదేశ జెండాలో అశోకుని యొక్క ధర్మ పరిపాలన యొక్క చక్రము మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అంత గొప్ప మహానుభావుడు అశోకుడు, మన మూల నివాసి. ఆయన యొక్క ఆచారాలని, ఆయన యొక్క సుభిక్ష పాలనని నేటికి కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మర్చిపోకుండా ఈ విజయదశమిని కూడా అశోక బౌద్ధ విజయదశమిగా మనం జరుపుకుంటున్నాం. మిత్రులారా, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏవైతే వేల సంవత్సరాల నుండి అణగారిపోతున్నామో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన వాటా కోసం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాని కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 34వ వార్డులో కూడా ఈశ్వరయ్య గారు అనేక సంక్షేమంగా ఆయన వంతు సహాయ సహకారాలతో, ఆయన వంతు ఖర్చుతో, ఆయన నృత్య బృందం అందరూ కలిసి పాపము చాలా పరిస్థితులు చాలా చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇలాంటి వ్యక్తికి ఈ 34వ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుచు అశోక బౌద్ధ విజయదశమి శుభాకాంక్షలు. మరి సల్లాపురమ్మ దేవతను మరి దాదాపు 9 రోజులుగా ఈ కాలనీ వాసులంతా భక్తి శ్రద్ధలతో మరి విజయోత్సవంగా మరి రోజు పూజలు చేసుకుంటూ ఇక్కడ అన్నదానాలు చేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ పండగ చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకునే దానికి వీరికి ప్రత్యేకించి అశోక విజయ బౌద్ధ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సల్లాపురమ్మ మరి ఎందుకు కలియుగ యుద్ధం అనంతరం అశోకుడు వేలాది మందిని కోస్తే మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి బౌద్ధుల దగ్గరకు పోయి మరి నాకు క్షమాపణ చెప్పుకుంటే నువ్వు ఈ విధంగా చేసినావు కాబట్టి నీకు క్షమాపణ చెప్పము అని చెప్పేసి అంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. మరి రాజుల మారిన రాతలు మారిన అనే విధంగా మన దేవతలను కానీ మరి హిందూ మతవాదులు మార్చేసినటువంటి సందర్భం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మరి చెట్లకు పుట్లకు మరి సిరుధాన్యాలు పెట్టి ఈరోజు మనం చూస్తున్నాం సల్లాపురం దగ్గర మరి వానకు కొలుస్తాం వానదేవుడని, మరి సూర్యుని కొలుస్తాం, మరి చంద్రుని కొలుస్తాం. మరి మన సంస్కృతి ఆ విధంగా ద్రావిడ సంస్కృతి ఉండేది. మరి దీనిని కొంతమంది వక్రీకరిస్తున్నారు. అయినా ఈరోజు మీరంతా ఈడ విజయదశమి చేసుకోవడము చాలా శుభ పరిణామం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయంలో ఘనంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు, శ్రీవారికి ఉంజల్ సేవ. కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లిలో అమర పోలీసుల సంస్మరణ వారోత్సవాలు, పోలీసులచే కొవ్వొత్తుల ర్యాలీ. అప్పుల బాధ తాళలేక కదిరిలో భార్యాభర్తల ఆత్మహత్య, 3 రోజుల అనంతరం పోలీసులకు సమాచారం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.